హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఈజీ మ్యాథ్స్. ఈరోజు మనం నెం ఈరోజు మనం నెంబర్ సిస్టమ్స్ ఆల్రెడీ మనం బేసిక్స్ నేర్చుకుంటున్నాం. బేసిక్స్లో ఆల్రెడీ మనం నెంబర్ సిస్టమ్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు టాపిక్లో మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మన టాపిక్ డివిజిబిలిటీ రూల్స్. ఓకే, సో డివిజిబిలిటీ రూల్లో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా డివిజిబుల్ బై 2. ఈ డివిజిబుల్ బై 2 అనేది ఎలా డివిజిబుల్ అవుతుందంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 3, 2 ఇలా నెంబర్ ఇచ్చాను అనుకోండి. ఇందులో దీన్ని యూనిట్ ప్లేస్ అంటాం. అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ నెంబర్ యూనిట్ ప్లేస్, దీన్ని టెన్స్ ప్లేస్, తర్వాత హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, అదేవిధంగా దీన్ని 10,000s ప్లేస్, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ల్యాక్స్, తర్వాత 10 lakhs, crores, 10 crores. సో ఇట్లా అంటామని చెప్పి మనకు తెలిసిందే. సో ఇక్కడ డివిజిబిలిటీ బై 2లో మీకు ఇక్కడ ఈ యూనిట్ ప్లేస్లో 0 వచ్చినా, 2 వచ్చినా, 4 వచ్చినా, 6 వచ్చినా, 8 వచ్చినా, వీటిలో మీకు ఏ వచ్చినా కూడా అది 2తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఓకేనా? వీటిలో ఏ వచ్చినా కూడా అవి 2తో డివిజిబుల్ అవుతుందని మీరు చూసుకోవాలి. నెక్స్ట్ డివిజిబుల్ బై 3. 3తో ఎలా డివిజిబుల్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 నెంబర్ ఉందనుకోండి. ఇది 3తో డివిజిబుల్లా కాదా అనేది ఎలా చూస్తారంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని సమ్ చేయండి. సమ్ అంటే 1, 2, 3 కదా. 1 + 2 + 3. ఇక చూడండి, 1 + 2 + 3 అంటే ఏంటి? 2 + 3 5 + 1 6. ఇప్పుడు ఈ 6 అనే నెంబరు 3 టేబుల్లో పోతుంది కదా. 3 2s పోతుంది కదా. సో అలా ఒక ఇచ్చిన నెంబర్ని మీరు ఇలా సమ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది 3 టేబుల్లో పోతే అది డివిజిబుల్ బైలో 3లో పోతుందని అర్థం. సో మీకు అర్థమైనట్టుంది. సో డివిజిబుల్ బై 3 అంటే ఏంటి? ఇచ్చిన దాన్ని సమ్ చేసి దాని యొక్క రిజల్ట్ అనేది 3 టేబుల్లో పోవాలన్నమాట. రిజల్ట్ 3 టేబుల్లో పోవాలి. అలా పోతే అది డివిజిబుల్ బై 3 అని అర్థం. నెక్స్ట్ డివిజిబుల్ బై 4. డివిజిబుల్ బై 4 అనేది మనం 2లో ఏం చెప్పాం? లాస్ట్ యూనిట్ ప్లేస్ మాత్రమే కదా. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకొని, ఓన్లీ యూనిట్ ప్లేస్లో మాత్రమే. ఇది యూనిట్ ప్లేస్లో ఉంటే అది 2తో డివిజిబుల్ అయ్యేది. అదే ఇంకొక యూనిట్ అంటే 10s ప్లేస్లోను 246, 10s ప్లేస్లోను ఇలా ఈ 2 నెంబర్స్ని మీరు 4తో డివిజన్ చేసి రిమైండర్ 0 వస్తే అది 4తో డివిజిబుల్ అనమాట. అంటే 10s లాస్ట్ 2 డిజిట్స్ని ఏం చేస్తాం? లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. డివిజిబుల్ బై 4 నాకు తెలిసి మీకు అర్థమైనట్టుంది. నెక్స్ట్ డివిజిబుల్ బై 5. లాస్ట్ యూనిట్ ప్లేస్లో 0 కానీ లేదా 5 కానీ ఉంటే అది డివిజిబుల్ బై 5. ఇది చాలా ఈజీగా చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ డివిజిబుల్ బై 6. సేమ్ 3 లానే అది సమ్ ఆఫ్ రిజల్ట్స్ కదా. ఇది కూడా అంతే. వచ్చిన రిజల్ట్ అనేది 6 టేబుల్లో పోవాలి. అలా పోతే అది 6లో పోయినట్టు. 7 గురించి తర్వాత 8 గురించి చూద్దాం. సో డివిజిబుల్ బై 8. 2 అంటే ఏంటి? ఓన్లీ యూనిట్ ప్లేస్. 4 అంటే 10s ప్లేస్. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ అంటే 100 ప్లేస్ అనమాట. 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ బై 9. ఈ పాటికి వచ్చేసి ఉండాలి.
ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా డివిజిబుల్ బై 9 అంటే సమ్ చేస్తే వచ్చిన రిజల్ట్ 9 టేబుల్లో పోవాలి. ఇక డివిజిబుల్ బై 10 లాస్ట్ డిజిట్లో 0 ఉంటే అది 10 టేబుల్లో పోతుంది. ఇక 11 టేబుల్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇక డివిజిబుల్ బై 11 అంటే ఇచ్చిన నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఈవెన్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఆడ్. ఇలా చేస్తే అది వచ్చే రిజల్ట్ 11 టేబుల్లో పోతే అది డివిజిబుల్ బై 11 అన్నట్టు. నెక్స్ట్ ఇక 12 అంటే 2 6 12 కదా, 2లో డివిజిబుల్ అవ్వాలి, 6లో డివిజిబుల్ అవ్వాలి. ఇలా అయితే 2లో అయినట్టు అనమాట. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ అంటే ఇవ్వండి. అదేవిధంగా 15 తీసుకున్నారనుకోండి, 3 5 3లో అవ్వాలి, 5లో అవ్వాలి, అట్లా అనమాట. సో ఇది డివిజిబిలిటీ రూల్స్. మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం మీకు ఈజీగా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.